ఆషాఢమాసంలో నిర్వహించే శాకంభరి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజల ఆకలి బాధలు తీర్చాలని అమ్మవారిని శాకంభరిగా అలంకరిస్తుంటారు. మరి శాకంభరి అంటే ఎవరు, అలా ఎందుకు అలంకరిస్తారనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం వేదకాలంలో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వరంగా వేదాలన్నీ తనలో దాచుకునేవాడు. దాంతో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ మర్చిపోయారు. వేదమే అన్నిటికీ మూలం. అందువల్ల 4 వర్ణాల వారు పనులు మర్చిపోయారు. యజ్ఞయాగాదులు లేక దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు. దుర్గమాసురుడు ఇంద్రుడి పదవి లాక్కుని స్వర్గాన్ని ఆక్రమించాడు. వర్గాలు లేక నదీ నదాలు ఎండిపోయాయి. వృక్షజాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించింది. ఋషులు, దేవతలు సర్వశక్తి స్వరూపి